నీకున్నాడని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు పరలోకములో ఉన్నాడు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, నీకు ఇస్తాడు. అయితే నువ్వేం చేయాలనంటే ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతయు యథార్థమైన జీవితం కలిగి ఉండు. ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతయు న్యాయవంతుడిగా జీవించు. ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతయు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతయు చెడుతనమును విసర్జించుకో, అసహించుకో. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి ఏం చేస్తుందంటే మనల్ని పాపములేని నడిపిస్తూ ఉంటది. అయితే దేవుని మాట ఏం చేస్తుందంటే పరలోకము వైపు నడిపిస్తుంది. హల్లెలూయా. యోబు జీవితంలో యోబు దేవుణ్ణి మహింపరిచాడు కాబట్టి, దేవుడిని స్తుతించాడు కాబట్టి యోబు జీవితంలో రెండంతల ఆశీర్వాదమును పొందుకోగలిగినాడు. ఈరోజు నువ్వు కూడా ఈ లోకంలో ఉన్నవన్నీ విడిచిపెట్టి యేసు దగ్గరికి రా. యేసు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారు, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను రక్షిస్తాను. ఈ లోకంలో ఉన్నది నువ్వు సంపాదించుకుంటే అది ఒకానొక రోజుకి మన్నులో కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. అయితే నేను ఇచ్చిన సంపద అది నీ దగ్గర నుంచి ఎవ్వరు తీసుకోలేరు. అందుకని యోబు దగ్గర నుంచి సాతానుడు ఒకవేళ వెనకకు తీసుకున్నవన్నీ, సాతానుడు ఆయన జీవితం పాడు చేసిన దేవుడు ఏం చేశాడు? మళ్ళీ రెండింతల ఆశీర్వాదం ఇచ్చినాడు. అయితే దేవుడు ఇచ్చింది ఎవ్వరు కూడా తీసుకోలేరు. ఆయన అంటే అనుకుంటూ ఉంటాం, ఏంటి ఆస్తి అని అంటే మనకు కార్లు, బంగ్లాలు, పొలాలు, వీటన్నిటిని ఆస్తి అనుకుంటూ ఉంటాం. ఈ లోకంలో ఎంతో మందికి లేని భాగ్యము నీకు నాకు దేవుడు ఇచ్చేది. అదేంటో తెలుసా? రక్షణ అనే భాగ్యము. హల్లెలూయా. ఆ రక్షణ ఈరోజు నీకు ఆస్తున్నా లేకపోయినా ఈ రక్షణ నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే పరలోకమునకు నడిపిస్తుంది. హల్లెలూయా. మన పౌరస్థితి ఇక్కడ కాదు, పరలోకంలో ఉందని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా, నీకు ఎన్ని కోట్లున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఏమున్నా, నీ కులము బలము, నీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా సరే, ఏ రక్షణ లేనిదే అదంతా కూడా వ్యర్థమే. బైబిల్లో కూడా 4 ధనవంతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తిన్నారు, తాగారు, సుఖించారు, జీవించారు. లాస్ట్కి వాళ్ళు ఏమైనారు? నరకంలో త్రోసివేయబడ్డారు. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంది ఏంటంటే, యోబు జీవితంలో ఎంతగా ఆశీర్వాదం పొందుటకు కారణం ఏంటంటే ఆయన జీవితం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. నువ్వు కూడా ఈరోజు భయభక్తులు కలిగి జీవించు. చెడుతనంను అసహించుకో, దేవుని ప్రేమను పొందుకో, దేవుని యందు నువ్వు భయము భక్తి కలిగి జీవించు. నీ జీవితకాలం అంతయు క్షేమమే. నీ జీవితకాలం అంతయు కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. ఎవరు నీకు తోడుగా ఉంటే? దేవుడు నీకు తోడుగా ఉంటే కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. నీ జీవితకాలం అంతే. ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయితే ఈ లోకంలో ఒకవేళ నీకు బాగుంటుంది, ఈరోజు బాగుండొచ్చు, రేపు బాగుండొచ్చు. ఒకానొక దినమున నీవు ఈ లోకంలో ఉన్నదంతా కూడా అయిపోయిన తర్వాత నీ జీవితం అంతా అయిపోతే నరకంలో పడవేయబడతావు. అందుకే దేవుడు తన కుమారుని లోకానికి పంపించి నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ఆయన వచ్చి, ఆయన మన పాపములు మన శాపముల కొరకు ఆయన మరణించి తిరిగి లేచి ఈరోజు పరలోకములో ఆయన పరిశుద్ధుడని ఆయన సింహాసనం ఆసీనుడై ఉన్నాడు. ఆయన మన విజ్ఞాపనలు వింటూ ఉన్నాడు, మన ప్రార్థనలు వింటూ ఉన్నాడు, మనకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. యోబు జీవితం మనకు సమాధానం వచ్చింది. ఈరోజు నీ జీవితంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయా? ఒకవేళ నీ దగ్గర ఉన్నదంతా కూడా ఎవరైనా తీసుకునేసారా? అన్ని సమస్తమును కోల్పోయావా? నీ దగ్గర అసలు ఏమీ లేదా? అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నా కుమారుడా నేను నీకు ఉన్నాను అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉంటే ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా నీకు పర్లేదు. ఆయన లేకుండా ఈ లోకంలో సకల సౌకర్యాలు నువ్వు కలిగి ఉంటే అదంతా కూడా ఒకానొక రోజుకి వ్యర్థమే. అందుకే అంటాడు యోబు, ఒరే బాబు, తల్లి గర్భంలో నుంచి నేను ఏం తీసుకురాలేదు, నేను చనిపోయినప్పుడు కూడా ఏం తీసుకుని వెళ్ళను, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునేను. కాబట్టి నేను నమస్కారం చేస్తున్నాను, నేను స్తుతిస్తాను, నేను గణపరుస్తానని చెప్పి దేవునికి చెప్పాడు. హల్లెలూయా. అయితే మన జీవితాలు మనం అలా చేయగలమా? ఒకవేళ మన దగ్గర నుంచి ఒక పెన్నం లేకపోతే ఏదో చిన్న రింగు, బంగారు రింగు పడిపోతే ఏం చేస్తాం? ఒకవేళ మట్టిలో పడిపోతే ఆ మట్టిని మొత్తం ఏం చేస్తాము? దుమ్ముతో జల్లిడితే ఏం చేస్తాము? జల్లి చేసి ఆ రింగు కోసము ఎంతో ప్రాధేయపడిపోతాం, దొరకకపోతే ఏడుస్తాం. కానీ యోబు జీవితంలో ఉన్నందు మొత్తము ఆస్తి పోతే పోయింది. లాస్ట్కి గర్భఫలాన్ని కూడా ఏం చేశాడు? దేవుడు తీసేసుకున్నాడు. అయితే
ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా కూడా దేవుని రక్షణ నువ్వు సంపాదించుకోవాలి. అది చాలా నీకు ముఖ్యమైనది. నువ్వు పరలోకం చేరాలంటే, పరిశుద్ధుని చూడాలంటే, పరమ వైపు నడవాలనంటే, నిత్య జీవం కావాలంటే నువ్వు ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? దేవుని వైపు చూడాలి, దేవుని మార్గంలో నడవాలి, దేవుణ్ణి స్తుతించి ఆయన్ని గణపరచాలి. నీ జీవిత కాలం అంతయు సాక్ష్యం కలగాలి. ఈరోజు యోబు భక్తుడి గురించి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గ్రంథంలో, ఈ గ్రంథంలో, పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడి ఉందని అంటే, యోబు జీవిత కాలం అంతయు సాక్ష్యం కలిగి దేవుణ్ణి మహింపరిచాడు. ఈరోజు నీవు నేను కూడా నీ జీవిత కాలం అంతయు బ్రతికిన దినములన్నీ దేవునికి మహిమకరంగా జీవించు, ఆ సాక్ష్యం కలిగి జీవించు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. హల్లెలూయా! ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఉన్నతముగా దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. మొదట స్థితి కన్నా కూడా యోబు జీవితంలో రెండో స్థితి, రెండంతల ఆశీర్వాదము.